మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, హియర్ ఇస్ రజిత మైనంపల్లి విత్ మీ. రజిత గారు, నా కింద ఏమన్నా కమెంట్ చేస్తారమ్మా, ప్లీజ్ చెయ్యొద్దు. వెయిట్ లాస్ అని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వలేదు 20 సంవత్సరాల్లో. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. వెయిట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు కదా. సంథింగ్ ఇస్ రాంగ్, నథింగ్ ఇస్ బ్యాడ్. పెరుగుతలేరు కదా. ప్రాబ్లం ఏంటంటే ఇట్లా నుంచి పోతా ఉంటాం కదా కార్లో ఈవినింగ్ కరెక్ట్ వెళ్ళేటప్పుడు, వేడి వేడి బజ్జీలు, పకోడీలు, పునుగులు టెంప్ట్ అయిపోతాం. సో అవి చూసినా కూడా ఇదేదో నాకు సంబంధం లేదు అని, అసలు ఆ క్రేవింగ్ మనసులో పుట్టకుండా ఏదైనా ఉందా చిట్కా మా కోసం? సో మీకు 2 చిట్కాలు చెప్తాను. ఒకటి క్రేవింగ్ తగ్గించేది చెప్తాను. కానీ వీళ్ళు అనుకుంటారు, అబ్బాయి ఈ క్రేవింగ్ చంపేసుకుని ఎందుకు అబ్బా బతికేది, శుభ్రంగా వర్షం పడుతున్నప్పుడు అలా ఒక వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీ అని, గారెలు, బొబ్బరి గారెలు ఇలాంటివి వస్తాయి కదా. అలాగే మా కీర్తికి కూడా వస్తాయి. కానీ మీకు ఒక గుడ్ న్యూస్, అప్పుడప్పుడు తినొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అసలు చూడండి, నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే, ఆ చలి వచ్చినప్పుడే మనకు ఆ కోరికలు పుడతాయి. అంటే మన బాడీ విల్ ఆస్క్. అసలు ఎక్స్ట్రాడినరీ నేచర్ అండి. ఎందుకు అంటే చలికే బొక్కలు నొప్పి వస్తాయి కదా, బోన్స్ నొప్పి, జాయింట్ పెయిన్స్ అదంతా నొప్పి వస్తాయి. ఎందుకంటే దాంట్లో గుజ్జు ఏదైతే ఉంటుందో అది డ్రై అవుతుంది. సో దానికి ఎప్పుడైతే ఆయిల్లో తేలి తింటామో గుడ్ ఆయిల్ వాడండి. అప్పుడెప్పుడు 1 వీక్ ఒకసారి అస్సలు ప్రాబ్లం కాదు. ఇన్ఫాక్ట్ తినాలి, ఎందుకంటే అటు లూబ్రికేషన్ ని పెంచుతుంది. సో హ్యాపీగా, ధైర్యంగా, ఒక హుందాతనంతో నూనెలో దేవినే కూడా తినొచ్చు. కానీ రోజు కాదు, 10 రోజులకు ఒకసారో అలాగా. మరి ఈ మధ్యలో కూడా క్రేవింగ్స్ వస్తాయి. నాకు ఛాన్స్ పే డాన్స్ ఒక కోరిక పుట్టింది. ఏంటంటే మీరు స్నాక్స్ కూడా బాగా చేస్తారని నేను విన్నాను. తినొచ్చు అని మీరే చెప్తున్నారు కాబట్టి హెల్తీ రెసిపీస్ కూడా, స్నాక్స్ ఎలా చేయాలో కూడా మనం చేసి చూపిద్దాం. ఎందుకు అంటే మనిషి ఆశాజీవి, అలాగే బ్రతికేది కోటి, అంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు. అందులో కాస్త టేస్ట్ కూడా ఉండాలి జీవితంలో. ఎందుకంటే భయంకరమైన స్ట్రెస్ ఆటోమేటిక్గా అటాక్ చేస్తుంది. మన చేతిలో ఉన్న ఆహారంతో రిలాక్స్ అవుదాం. సో ఫస్ట్ క్రేవింగ్స్ కట్ డౌన్ చేయడానికి సో కీర్తి హెల్ప్ చేస్తారు నాకు. స్టవ్ వెలిగించుకోవాలి. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. తులసి లీవ్స్, ఎక్స్ట్రాడినరీ, అల్లం, దాల్చిన చెక్క, సింపుల్, అంతే, వాటర్, అంతే. సో ఇదేంటంటే మనకి ఇది బాయిల్ అయ్యేటప్పటికి వాటి గురించి చెప్పుకుందాము. సో నా మళ్ళీ మనము గణేష్ సాయి మాకు ఒక కప్ ఎక్కువ పెట్టండి అన్నారు కాబట్టి త్రీ కప్స్ వేసుకున్నాము. ఓకే. సో దీంట్లో తులసి మేలు ఒక అమ్మ లాంటిది. బయట ఎందుకు పెడతారు చెప్పండి, ఇంటి బయట? అంటే దాని ఎనర్జీ ఎంత అంటే, ఆ మెడిసినల్ వాల్యూస్ ఏమన్నా ఎక్స్ట్రాడినరీ అంటే, అట్లా దూరం పెట్టినా కూడా ఇంట్లోకి కూడా వచ్చేది అంటే అదే. అయినా మళ్ళా తీర్థం ఇచ్చేటప్పుడు తులసి ఆకేస్తారు. సో దీనికి నేనేం చెప్పాలి, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పకనే చెప్తున్నది. సో కాబట్టి తులసిలో కోల్డ్, కాఫ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇంకొకటి ఏంటంటే, ఎస్పెషల్లీ మీరు ఈ వింటర్లో, వర్షాకాలంలో మస్ట్ తులసి వేసి తాగాలి. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బయట నుంచి ఏదైతే వైరస్ వస్తుందో దాన్ని ఇమ్మీడియట్ గా కట్ డౌన్ చేసేది, చంపేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మన ఇంటర్నల్ బాడీ గార్డ్. సో కాబట్టి ఫస్ట్ మీరు ఒక వేయొచ్చు, బట్ కాకపోతే ఎందుకు ఇట్లా వేద్దాము, 10 దళం లాగేస్తే బెటర్. బాస్. సో ఇదేంటంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ని కూడా స్మూత్ చేయడం జరుగుతుంది. డైజెస్టివ్ కామ్ డౌన్. ఇంకొకటి, నేను ఈవినింగ్ క్రేవింగ్ ఉన్నప్పుడు తాగమని చెప్తున్నాను కదా, ఆ టైంలో ఏంటి అని అంటే మీకు ఒక రకమైన అలిసిపోయి వస్తారు. ఇందాక మీరు చెప్పారు, చాలా పని చేసుకుని లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీజింగ్ కి పని చేస్తుంది. సో కామ్ డౌన్ చేస్తుంది మీ మజిల్ని. ఎప్పుడైతే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటంటే యాక్టివేట్ చేసి ఎప్పుడు ఎవరు అటాకింగ్ మోడ్లో ఉంటుంది. అదే మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మనల్ని స్లో డౌన్ చేస్తుంది. సో అది యాక్టివేట్ చేస్తుంది ఇది. సో కాబట్టి అద్భుతము. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మన దాల్చిన చెక్కను ఒక ముక్క వేయండి, అంతే బరాబర్. ఇంకా కొంచెం మనం 3 కప్పులు వేసాం కాబట్టి ఇంకొక
ఎస్ ఓకే. యాక్చువల్లీ దాల్చిన చెక్క సిన్నమన్ అని వస్తోంది మీకు, అది ఇంకా మనకి యూజ్ అవుతుంది. ఇంకొంచెం అట్లా దొడ్డుగా వచ్చి రౌండ్ రౌండ్, దట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ వన్. దాని తర్వాత కొంచెం అల్లం కట్ చేసి వేద్దాము. సరే నేను కట్ చేస్తాను. ఏమో మళ్ళీ అసలు కీర్తి ఇంట్లో చేస్తావా కీర్తి వంట? నిజం చెప్పు. చేస్తాను అసలు. వింటున్నారు మీ వాళ్ళు? హలో, మేము నాన్ వెజ్ కూడా వీడియోస్ ఉన్నాయి అక్కడ నవి సుమన్ టీవీలోనే. అట్లా అయితే పర్లేదు. అయితే సరే, సో ఇప్పుడు అల్లం వేసుకున్నాము. ఓకే. ఈ 3 బాయిల్ అవుతున్నంత సేపట్లో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇది మీరే ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ కుకింగ్ ఈజ్ ద బెస్ట్ స్ట్రెస్ రిలీవింగ్ సిస్టమ్. అవునా? నాకు ఓపిక లేదు అలసిపోయాను అనే బదులు జస్ట్ 3 to 5 minutes ఆ స్మెల్ స్టార్ట్ అయిపోయింది, వస్తుందా అరోమా, చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. యాజ్ ఐ టోల్డ్, జింజర్లో ఆల్రెడీ నా వీడియోస్లో అన్నిట్లో చెప్తా, జింజర్ పరమ ఔషధము కిచెన్లో. అందులో వింటర్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకా అంటే మీరు వింటర్లో అల్లాన్ని మాత్రం అసలు విస్మరించకూడదు. ప్రతి ఒక్క దాంట్లో గ్రేట్ చేసి వేయటం కానీ, ఇలా టీలో కానీ వేయటం అయితే కోల్డ్, కాఫ్, ఇండైజెషన్, బ్లోటింగ్, గ్యాస్, మజ్జుతనం ఉంటుంది కదా మనకి, చలిలో ఇట్లా అని దుప్పటి తప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. అలాగే మన అవయవాలకు కూడా అలాగే ఒక మబ్బుగా ఉంటాయి. సో దాన్ని ఇమీడియట్ గా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అవయవాలు యాక్టివేట్ అయితే మన సిస్టమ్స్ బాగా రన్ అవుతుంది, అప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ కలర్ రిలీజ్ అవుతుంది కదా. ఎస్, వెరీ మచ్ కదా. సో ఇంకొక 2 minutes బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ అరౌండ్ 3 to 5 minutes డిపెండింగ్ అపాన్ ద మీ ఫ్లేమ్. బట్ సిమ్ లో పెట్టుకొని బాయిల్ అవుతే దాంట్లో ఔషధ ఉంటాయి. ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే, మీకు జింజర్ ఉంది కదా, దాన్ని ఇలా గీకుతూ మనకు చిన్న గ్రేటెడ్స్ దొరుకుతాయి కదా, ఇంత కొంచెమే కదా, మనం ఇంత పెద్ద దానికి గ్రేట్ చేస్తే ఉన్నదంతా దానికే పోతుందని నేను కట్ చేసి వేసాను. సో ఎంత చిన్న చాప్ చేసి వేసుకున్నట్టయితే డిజాల్వ్ అవుతుంది, ఔషధ గుణాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సిన్నమన్ ఇస్ ఎ వెయిట్ లాస్ అండ్ మెటబాలిజం యాక్టివేటర్ డ్రింక్, ఫ్యాట్ కట్టర్ డ్రింక్. దాల్చిన చెక్క నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మీకు, ఏంటంటే రాత్రిపూట వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అని మీరు వెతకండి, దొరికిందా పెట్టండి, దొరక్కపోతే మళ్ళీ చేయమని కూడా పెట్టండి, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఎస్ ఆల్మోస్ట్ ఇది పొంగు వచ్చేసింది కదా. సో ఇప్పుడు నౌ వి విల్ ఆఫ్ ద గ్యాస్. ఓకే. ఎస్. సో జనరల్గా ఏం చేయొచ్చు అంటే, మీరు ఇమీడియట్గా పోసుకోకున్నా కూడా లైక్ కొంచెం సేపు ఇట్లా ఏదైనా డక్కే అంటే మూతను పెట్టి ఉంచితే ఇంకా కొంచెం లోపలికి సీపిన్ అవ్వడం, సెటిల్ డౌన్ అవుతుంది. సో ఈ టైంలో సీప్ డౌన్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీకు మీలాంటి షుగర్ ప్రియులు ఉంటే గనక ఈ కొంచెం వామ్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం తేనె కలుపుకొని దే కెన్ హ్యావ్. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా తేనె కావాలి అంటే తేనె కలుపుకోవచ్చు, లేదు అంటే గనక వీ కెన్ హ్యావ్ దిస్ రొటీన్, మన సిగ్నేచర్ మూవ్. ఓ మై గాడ్, సేమ్ వాసన చూడండి నిజంగా. తులసి ఆకులు కూడా ఫ్రెష్ గా తెచ్చుకున్నాం కదా అసలు, అండ్ ఆ సినమన్ కూడా లైట్ గా కనిపిస్తుంది. ఎక్కువ మీ మైండ్ కి ప్రెషర్ ఉండదు, కనిపించడానికి ఏం కనిపిస్తుంది, చాలా లైట్ సటిల్ కలర్ కనిపిస్తుంది కదా. బట్ అలా మన మైండ్ని మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ చేస్తుంది. అన్నిటికంటే మీ పర్పస్ సాల్వ్ అవుతుంది ఏంటంటే క్రేవింగ్స్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హెల్త్ వైజ్ అయితే అమేజింగ్ స్ట్రెస్ రిలీవర్. సో హియర్ ఇట్ ఈస్, లెట్స్ ఎంజాయ్. మీరు ఫస్ట్ దాల్చిన చెక్క స్వీట్నెస్ కూడా దిగింది ఇందులో. అమ్మయ్య, స్వీట్నెస్ ఇప్పుడు హనీ అడగది అమ్మాయి. ఎంత సాఫ్ట్ గా ఉందో మీ మైండ్ని కూడా అంత కామ్ డౌన్ చేయడం జరుగుతుంది. సో ట్రై చెయ్యండి. ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ఒక్క టీ పొడిని కొని టీ పొడి వేసేసుకొని రొటీన్గా చేయకండి. మీకోసం మీరు చేయకపోతే ఎవరమ్మా చేసేది? మరి మీకోసం మేము కదా చేస్తున్నాము. సో ఫర్ యూ దిస్, ఫాలో దిస్. ఎస్, ఏం లేదు, కొన్ని జిప్లాక్స్ లో ఆఫీస్ కి నుంచి బయలుదేరే ముందు తాగాలనుకుంటే జిప్లాక్స్ కవర్ లో ఇవన్నీ వేసుకొని పెట్టేసుకుంటే డెస్క్ దగ్గర హాట్ వాటర్ తో ఎనీ ఆఫీస్ లో అవైలబుల్ లో ఉంటున్నాయి కెటిల్స్ లో, కాబట్టి చక్కగా అందులో మిక్స్ చేసుకొని తాగితే క్రేవింగ్ ఉండదు, హెల్త్ కి హెల్త్. మీరు ఇంటికి రాగానే కూడా ఇమ్మీడియట్, ఎంత చిన్నగా నువ్వు జస్ట్ ఇట్లా ఫ్రెష్ అయిపోయే లోపల దాని పొయ్యి మీద వేసి వచ్చే లోపల అయిపోతుంది. సో సాయంత్రం ఇదే తాగుతూ మాకు కమెంట్ చేయండి.
రైట్. సో మంచి హెల్త్ రెసిపీ పరిచయం చేశారు ఈ రోజు కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ కీర్తి. ఎంజాయ్.